ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో రామ్ మెట్టు గారు ఉన్నారు. మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో మనం ఎప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో ఎప్పుడు ఏం సాధించాలి అని అనుకున్నా కానీ కొన్నిసార్లు వి గో త్రూ సమ్ హ్యాబిట్స్ లైక్ అవి మేబీ అంటే కొంతమందికి అవి వాళ్ళకి కరెక్ట్ అనిపించవచ్చు. కొన్ని ఇన్ జనరల్ బ్యాడ్ హ్యాబిట్స్ అని కొన్ని ఉంటాయి. కొన్నేమో మనకి గుడ్ అనిపించవచ్చు, బట్ ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది అది బ్యాడ్ అని. లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఈగోయిస్టిక్గా ఉండడం, అది మనకి కొంచెం గొప్ప అనిపిస్తుంది, అది మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ లాగా అనిపిస్తుంది. సమ్ డిఫరెంట్ నేమ్స్ అనుకోండి, బట్ అది ఇతర వాళ్ళకి తెలుసు హౌ ఇట్ ఈస్ లీడింగ్ దేర్ లైఫ్స్ అనేది. సో ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ మేబీ మనం దాని నుంచి అంటే ఆ హ్యాబిట్స్ నుంచి లైక్ అవి పోగొట్టుకుని మనం మంచిగా లీడ్ చేయాలి అని అంటే ఎలా? మీరు అన్నట్టు చాలా మందికి అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్నది అది హ్యాబిట్ బ్యాడ్ అని కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. రైట్. కొన్నిసార్లు తెలిసినా ఏం చేయలేరు. లైక్ దే నో దట్ ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మోక్ చేస్తున్నారు కానివ్వండి, సో అట్లా ఏదైనా కానివ్వండి, ఎక్సెసివ్ యూజేజ్ ఆఫ్ మొబైల్ అందరికీ తెలుసు ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్ అనేది. అది ఎక్కడి నుంచి తెలుసుకున్నారంటే మన మొబైల్ నుంచి చూసుకుని ఎక్సెసివ్ యూజ్ కాదు అనేది. సో బేసిక్ గా ఏంటంటే వీ నో మనకి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, కానీ మనం దాన్ని తప్పిలేకపోతున్నాం. సో అలాంటి కేసెస్ లో అసలు ఎలా చేసుకోవాలి ఏంటిది అంటే హౌ డు వి కమ్ అవుట్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏం చేయొచ్చు అని అంటే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏదన్నా మనము ఫిక్స్ చేసుకోవడం అనమాట. మన బ్యాడ్ హ్యాబిట్ కి ప్యారల్ గా ఏదన్నా ఆల్టర్నేటివ్ ఉంది అని అంటే వీ హావ్ టు చెక్ ఫర్ దాట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది స్మోకింగ్ ఈ అట్లీస్ట్ ఆ టీనేజ్ దాంట్లో ఏంటంటే స్టైల్కి పోతా ఉంటారు అనమాట. లైక్ ఇప్పుడే స్మోకింగ్ నేర్చుకొని ఇప్పుడే దర్ గెటింగ్ ఇంటూ స్మోకింగ్ అని అంటే, అసలు వాళ్ళు స్మోకింగ్ ఎందుకు అలవాటు చేసుకుంటున్నారు అని అంటే అది స్టార్ట్ అయ్యేది ఎక్కడ? స్టైల్ స్టేటస్ కోసం అన్నమాట. స్టేటస్ క్యూ అనుకుంటారు అనమాట. లైక్ సినిమాలలో చూసో లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఒక స్టైల్ అని స్టార్ట్ చేస్తారు. స్లోలీ ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ లెవెల్కి వచ్చేసరికి అది స్ట్రెస్ రిలీవర్ కింద తీసుకుంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బేసిక్గా మీరు ఎందుకు చేస్తున్నారు అని ఫస్ట్ గ్రహించి దాని యొక్క ఆల్టర్నేటివ్ ఏంటిది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రెస్ రిలీవ్ కావడానికి స్మోకింగ్ చేస్తున్నాను. నేను దానికి ఆల్టర్నేటివ్ ఏంటిది అని అంటే కాఫీ ఆల్సో రిలీవ్ స్ట్రెస్. మరి కాఫీ మంచిదా గుడ్ ఫర్ హెల్త్ అంటే కాదు, కానీ ఇట్ ఇస్ బెటర్ దెన్ స్మోకింగ్, రైట్? సో ఏంటంటే హ్యాబిట్స్ మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆల్టర్నేటివ్స్ చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి, సిగరెట్ కి ఆల్టర్నేటివ్ ఏంటి అని చూసుకుంటాను. మేబీ కాఫీ గివ్స్ మీ సిమిలర్ కైండ్ ఆఫ్ స్టిమ్యులేషన్. సో స్లోగా ఏంటంటే ఇది మానుకొని ఇది అలవాటు చేసుకున్నాక అప్పుడు కాఫీ నుంచి ఎలా బయటికి రావాలని తర్వాత చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఆల్టర్నేటివ్, బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటి చూసుకోవాలన్నమాట. దాట్ ఈస్ వన్ వే. ఏంటంటే ఆల్టర్నేటివ్ చూసుకుంటే మనకి ఈజీ అవుతుంది. కొందరు ఉంటారు స్క్రీన్ టైం ఎక్కువ చూసేస్తున్నాను నేను, లైక్ బాగా ఎక్కువ సోషల్ మీడియా చూసేస్తున్నాను, ఫ్రీ టైం దొరికిన ప్రతిసారి ఇది చేస్తున్నాను అనేసి. సో దానికి ఆల్టర్నేటివ్ పెట్టుకోండి. నాకు ఫ్రీ టైం వచ్చినప్పుడు ఇది కాదు, నేను ఇంకోటి ఏదైనా చేస్తాను అనేసి. ప్రొడక్టివ్ ఆర్ ఇట్ మే గివ్ యూ సమ్ ప్లెజర్. లైక్ నాకు సింగింగ్ అంటే ఇష్టం, మేబీ ఐ స్టార్ట్ సింగింగ్ ఆర్ లిసనింగ్ టు సాంగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఒక ఆల్టర్నేటివ్ టు దాట్ పర్టికులర్ యాక్టివిటీ అనేది చూసుకుంటే అది కొంచెం తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆల్టర్నేటివ్ మీరు ఎతకట్లేదు అని అంటే రాదు కూడా ఉంటుంది మనకి. మనం ఏంటంటే కాన్షియస్ ఎఫర్ట్ పెట్టి ఆల్టర్నేటివ్ ఏంటి చూసుకోవాలన్నమాట. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటిది అని అంటే, మీకు ఏదైతే బ్యాడ్ హ్యాబిట్ ఉందో దానికి యాక్సెస్ కట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా యాక్సెసిబిలిటీ కట్ చేశారంటే బికమ్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. నా ఓన్ ఎగ్జాంపుల్ చెప్తానండి. క్యాండీ క్రష్ అని ఒక గేమ్ ఉండే. నేను జనరల్గా మొబైల్ గేమ్స్ అవి ఎక్కువ ఆడను. సమ్హౌ క్యాండీ క్రష్కి నేను అడిక్ట్ అయినా. క్యాండీ క్రష్ నాకు అది ఏ లెవెల్లో అంటే, సమ్ టైమ్స్ సెషన్ టు సెషన్ ఒక 2 minutes బ్రేక్ దొరికితే ఒక లెవెల్ ఆడడానికి 5 minutes పడుతుంది. సో నేను ఇమీడియట్గా ఓపెన్ చేసి 2 minutes ప్లస్ 3 minutes నా ప్రొడక్టివ్ టైం నుంచి ఒక 3 minutes ఇందులోకి వెళ్ళిపోతుండే నేను. సో అలా ఏంటంటే బేసిక్గా నాకు టైం దొరికిన ప్రతిసారి ఇంటికి వెళ్ళి రాత్రి పడుకున్న తర్వాత మళ్ళీ పడుకునే ముందు నేనేమనుకుంటా అంటే ఒక 30 minutes యూజ్ చేద్దాంలే అని అనుకుంటాను నేను. అదే ఉంటుంది. అలా ఏంటంటే అది ఇట్ కీప్స్ గోయింగ్ ఆన్. అట్లా నేను ఐ వాజ్ సో బ్యాడ్లీ అడిక్టెడ్ అండి. నేను ఐ రిమెంబర్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ లెవెల్స్ దాటేసాను నేను. అంత పిచ్చిగా ఆడా నేను. అది ఆడిన తర్వాత ఒక రోజు కూర్చొని ఆలోచిస్తుంటే నాకే అనిపించింది, నేను ఇన్ని లెవెల్స్ క్రాస్ చేశానంటే అంత టైం వేస్ట్ చేశాను నా లైఫ్లో అనేసి నాకే అనిపించింది నేను. అండ్ ఆ యాప్ డిలీట్ చేయాలి అనే థాట్ వచ్చినప్పుడు చిన్నగా ఇట్లా పెయిన్ వచ్చింది. అరే ఇన్ని లెవెల్స్ దాటుకుని ఇన్ని రికార్డ్స్ కొట్టానే, అందులో హై స్కోర్ రికార్డ్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి నాకు, ఇప్పుడు నేను డిలీట్ చేయాలని చిన్నగా ఇట్లా అనిపించింది. బట్ దెన్
దీన్ని ఇలాగే ఉంచానంటే ఇట్ విల్ కంటిన్యూ, ఇప్పటికే బర్బాద్ చేసిన చాలు టైం అనేసి ఇమ్మీడియట్లీ నేను యాప్ డిలీట్ చేశాను. డిలీట్ చేసిన రోజు కొంచెం బాధపడ్డాను, బట్ దెన్ ఐ కంప్లీట్లీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. తర్వాత నుంచి ఐ హావ్ బీన్ యూజింగ్ మై టైం ప్రొడక్టివ్. బట్ కొంతమంది డిలీట్ చేసి మళ్ళీ ఒక 2 days ఉండలేక మళ్ళీ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. రైట్. గేమింగ్ మేబీ ఇలాంటివన్నీ గేమింగ్ ఇవన్నీ ఇప్పుడు ఎక్కువ ఎడిక్షన్ కదా. రైట్. సో దట్ ఈస్ వాట్ ఏంటంటే యాక్సెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసిన క్లాసిక్ థింగ్ ఏంటిది అంటే ఐ కట్ ది యాక్సెస్. నేను యాపే తీసేసాను అందులోంచి. సో మీరు అలా ఏమైనా ఉంది అని అనుకుంటే మీరు మొబైల్ టైంలో రిస్ట్రిక్షన్స్ పెట్టుకోసి, ఇప్పుడు అందరిది స్మార్ట్ ఫోన్సే. సో ప్రతి స్మార్ట్ ఫోన్ లో మనం ఏంటంటే ఏ అప్లికేషన్ కి ఎంత టైం ఇవ్వాలి అనే రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. మనం చిన్నపిల్లలకి పెట్టాలి యాక్చువల్గా అయితే, కాకపోతే ఇప్పుడు సాడ్ సిచ్యువేషన్ అంటే మనం పెట్టుకోవాల్సి వస్తుంది. సో అలా మనం రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు అప్లికేషన్స్ లో. మీరు ఎన్ని పాస్వర్డ్లు కొట్టినా అది ఓపెన్ కాదు. మీరు చెప్పాలంటే ఒక రెస్ట్రిక్షన్ పెట్టుకున్నారు అని అంటే ఆ డేకి అంతవరకే మీరు యూజ్ చేయగలుగుతారు అన్నమాట. అలాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి మొబైల్ ఫోన్స్ లో. సో ఆ ఫీచర్స్ యూజ్ చేసుకొని ఏంటంటే మీరు రిస్ట్రిక్షన్ టు ది యాక్సెస్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇంకొకటి ఏంటంటే థర్డ్ మోస్ట్ ఎఫెక్టివ్ వే, ఇది చాలా మంది చేయరు బట్ చెయ్యాలండి ఇది. మీరు ఇఫ్ సో అనేది పెట్టుకోవాలి స్టేట్మెంట్స్ అన్నమాట. అంటే ఏంటంటే నేను ఇఫ్ ఐ డూ దిస్ విల్ హ్యాపెన్ అనేసి, సో దిస్ విల్ హ్యాపెన్ అనేసి మనము పెట్టుకోవాలి. స్టేట్మెంట్స్ రాసుకున్నాం అనుకోండి, సపోజ్ ఇప్పుడు ఇఫ్ ఐ స్మోక్ దిస్ విల్ హ్యాపెన్, మై లంగ్స్ విల్ గెట్ డ్యామేజ్ అనేసి నేను ఒక స్టేట్మెంట్ రాసు. నాకు మామూలుగా చదవడం సిగరెట్ డబ్బా మీద చదవడం వేరు, నేను నార్మల్గా ఎవరితో అన్నా వినటం వేరు. నేను రాసుకున్నాను అనుకోండి, ఐఎమ్ హార్డ్ వైరింగ్ ఇట్ అన్నమాట. నా బ్రెయిన్ లోకి హార్డ్ వైర్ చేసుకుంటున్నాను నేను. డైలీ రాయండి ఒకసారి, నేను నాకు స్మోకింగ్ క్విట్ చేయాలని ఉంది, నేను స్మోక్ చేస్తే లైక్ మై లంగ్స్ విల్ గెట్ డ్యామేజ్డ్ అనేసి, లేదా ఫ్యూచర్ లో ముఖేష్ ప్లేస్ లో నేను వస్తాను అనేసి. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే ఒక ఇంప్లికేషన్ రాసుకున్నారనుకోండి, మీ బ్యాడ్ హ్యాబిట్ వల్ల జరిగే ఒక నష్టం డైలీ బేసిస్ మీద రాశారనుకోండి, మీకు భయం స్టార్ట్ అవుతుంది. మీకు భయం ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. అరే ఇది చేయడం వల్ల ఇది కరెక్ట్ కాదు అని మీకే తెలుసు, అండ్ అలా చేయడం మీరు కొంచెం ఆలోచిస్తారనమాట. రాసుకోవడం స్టార్ట్ చేశారంటే కనుక అది చేయడానికి మీరు కొద్దిగా ఆలోచిస్తారు. స్లోలీ ఏంటంటే యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో రైటింగ్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ టూల్ అండి. డైలీ రాయండి, మీ బ్యాడ్ హ్యాబిట్ గురించి మీరు డైలీ రాయండి, దాని యొక్క ఇంప్లికేషన్ డైలీ రాయండి. చూస్తూ యూ విల్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మాక్సిమం ఒక 1 month 2 months యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎఫెక్టివ్ వే. ఈ స్ట్రాటజీ కూడా యూజ్ చేసుకున్నారనంటే ఖచ్చితంగా మనం బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటకు వచ్చేయచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.